ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇక క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నా చేతిని తాకు బిడ్డ. ఈ క్షణమే నీ బాధ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో, ఎలాంటి శుభవార్తని తెలియజేయాలనుకుంటున్నారో అన్నీ కూడా స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు బాబాగారు మనకి ఎలాంటి మార్గాన్ని చూపించబోతున్నారు, ఆ మాటల వెనుక ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, అస్సలు నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పే మాట ఏంటో విందామా? తల్లి, ఈరోజు సరిగ్గా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చూసిన వెంటనే నీ సాయి చెయ్యి తాకు బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను నువ్వు ఎలా వినాలో తప్పకుండా నీకు ఒక మంచి మార్గాన్ని కూడా నేను చెబుతాను. ఇది సాక్షాత్తు నీ షిరిడీ సాయి నీ కోసం నీ కన్నీటిని, నీ కష్టాల్ని చూడలేక నీ బాబా నీ కోసం పంపిస్తున్నటువంటి ఒక గొప్ప పిలుపు ఇది. ఇక నీ మనసుకి, నీకు మనోధైర్యాన్ని, ప్రశాంతతను చేకూర్చే విధంగా నీకు నేను ఎన్నో విధాలుగా ఎన్నెన్నో మార్గాలను, సందేశాలను, ప్రతి సూచనలను తెలియజేస్తూ వస్తున్నాను. నా భక్తుల హృదయమే నాకు ఒక పెద్ద ఆలయం. అది నీకు కూడా తెలుసు కదా. అదే నాకు అసలైనటువంటి షిరిడీ కూడా. మీరు కూడా నన్ను మీ మనసులోనే ఒక పెద్ద ఆలయాన్ని కట్టి నిరంతరం కూడా సాయి సాయి అంటూ నా యొక్క నామాన్ని జపిస్తూ, నాపై పూజలు చేస్తూ, నాపై మీకున్నటువంటి భారాలన్నీ కూడా మోపుతూ, నేనున్నాను, అంతా కూడా చూసుకుంటున్నాను అన్న ధైర్యంతోనే మీరు నాపై పూర్తి నమ్మకంతో పెట్టినటువంటి భారాన్ని నేను ఏ రోజు కూడా విడిచిపెట్టనమ్మా. ఎందుకంటే నా బిడ్డలపైన నాకు అమితమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి. మీకు నాపై ఉన్నటువంటి ప్రేమకు, భక్తికి నేను ఎప్పుడూ కూడా దాసోహమై ఉంటాను. మీరు పొరపాటు అస్సలు పడవద్దు బిడ్డ. నేను మీ కష్టాలను చూడడం లేదు అని, మిమ్మల్ని గమనించడం లేదు అని, మీకు ఎదురయ్యేటువంటి సమస్యల వలన నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఎప్పుడూ కూడా భ్రాంతి చెందవద్దు. అలా ఎప్పుడైతే మీ మనసుకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఒక మాయలో చిక్కుకున్నారని అర్థం చేసుకోండి. అసలు నేను లేకుండా మీరు ఎలా ఉంటారు చెప్పు తల్లి? తల్లి లేకుండా పిల్లలు ఎలా ఉండగలరు? నిరంతరం కూడా నా బిడ్డలను ఏ విధంగా అయితే జాగ్రత్తగా తన యొక్క సంరక్షణలో చూసుకుంటూ తల్లి ఎలా అయితే ఉంటుందో నేను కూడా అంతే. నా బిడ్డలకు వచ్చేటువంటి అపాయాలను ముందే తెలుసుకొని వారిని తప్పకుండా అనుసరిస్తూ, వారికి జరగబోయేది ముందే నాకు తెలుస్తుంది కాబట్టి అన్నీ నేను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాను. నీకు కావలసినవన్నీ తెలుసుకొని ముందే ఇస్తే ఏది కూడా నీకు దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోలేరమ్మా. అందుకే బిడ్డ, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అంతలోనే మీరు నా వల్ల ఏదో నష్టం వాటిల్లినట్లు నన్ను అనవసరంగా అపార్థం చేసుకోవద్దు. ముందు మీకు కృతజ్ఞతలు తెలియజేయాలి బిడ్డ. ఎందుకంటే మీ మనసులో నాకు గొప్ప చోటుని కల్పించినందుకు. ఈ కలియుగంలో అందరూ కూడా అల్పాయుషులై ఉంటున్నారు. భక్తి భావాలన్నిటినీ మర్చిపోతున్నారు. అసలు అవసరం లేనటువంటి వాటిపై వ్యామోహం పెంచుకొని జీవితంలో అసలు ఏది ముఖ్యమో, ఏది అవసరం లేదో తెలుసుకోలేకపోతున్నారు. చివరికి ఏది పొందితే మీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారమ్మా. కొందరు బంధాలపై, కొందరు ధనంపై, కొందరు అధికారంపై, ఇలా అర్థమే లేనటువంటి వాటిపై వ్యామోహాన్ని పెంచుకుంటూ శాశ్వతం కాని వాటి కోసం సమయాన్ని పూర్తిగా మొత్తం వృధా చేస్తున్నారు. అసలు ఏదైతే శాశ్వతమో దానిని మాత్రం పట్టించుకోకుండా మీ జీవితాలను చిందరవందర చేసుకుంటూ కాలాన్ని కూడా వృధా చేస్తున్నారు. మీ ప్రియమైనటువంటి గురువుగా, మీకు నచ్చినటువంటి తండ్రిగా, నీ యొక్క ఇష్ట దైవానిగా చెబుతున్నాను. నా మాటను వింటావు కదా? నేను చెప్పిన విధంగా మంచి మార్గాన్ని అనుసరిస్తూ
నిరంతరం కూడా భక్తి మార్గాన్ని మీలో పెంచుకుంటారు కదూ. అవసరం లేని శాశ్వతం కాని వాటి కోసం పరుగులు తీయవద్దు బిడ్డ. మీకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు, మీకు ఇవ్వాలి అని రాసి పెట్టినప్పుడు ఏది కూడా ఆగదు అని తెలుసుకో. సృష్టిని చేసినటువంటి భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి జీవులకు ఏది కావాలి, ఏది అవసరమో లేదో ఆయనకి తెలియదా చెప్పు. కాబట్టి ఇవ్వవలసినవన్నీ కూడా ఆ భగవంతుడు ముందే నిర్ణయించేస్తుంటాడు. వాటిని తప్పించడం ఎవ్వరి తరం కాదు అని తెలుసుకో బిడ్డ. ఈ బ్రతుకంతా కూడా కేవలం ఒక మాయ, ఒక భ్రమ. ఈ మాయలో మీ పాత్రని మీరు చక్కగా పోషించి ఈ భగవంతుణ్ణి మెప్పించి మోక్షాన్ని పొందండి. మీ సమస్యలను నా సమస్యలుగా తీసుకుంటూ మిమ్మల్ని ప్రతి నిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాను. అలానే మిమ్మల్ని మీరు నా ముందు దుఃఖిస్తూ చేసేటువంటి ప్రార్థనలు అవ్వచ్చు. అలానే మీ సమస్యలను నాకు విన్నవించుకుంటూ మీరు ఎంత బాధపడుతూ ఉంటారో నేను చూస్తూనే ఉంటాను. ఆ క్షణం మిమ్మల్ని నా గుండెలకి హత్తుకుంటూ ఓదార్పును కూడా ఇస్తాను. కానీ నేను మీకు కనిపించకపోయినా నా స్పర్శను మీరు నా పూజా సమయంలో తప్పకుండా గుర్తిస్తారు. మరి నేను ఎప్పుడూ కూడా అలాంటి అనుభూతిని పొందనే లేదు బాబా అని అంటావేమో. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే కదా నీ ఆలోచన విధానం కూడా ఉంటుంది. నీకు వచ్చినటువంటి కష్టం లేదంటే సమస్య, ఇలా ఏదైనా కానీ నీ చుట్టూ ఉండేటువంటి మనుషుల గురించి, నీ బంధాల గురించి, సమాజం గురించి నీకు తెలియజేసేలా చేస్తుంది. కాబట్టి అందుకోసం నువ్వేమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అయితే నీకు నేను ఎప్పుడూ కూడా ఉన్నాను అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు. నిన్ను మోసం చేశానని నువ్వేమీ బాధపడకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అంతా కూడా నీకు కేవలం ఆ భగవంతుడు ఇచ్చింది అని తెలుసుకో. దైవ మార్గాన్ని అనుసరించు బిడ్డా. నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి. భయపడకు. మనసుని స్థిరంగా ఉంచుకో. నన్ను చూస్తూ ఉండు. అలానే నా మాటలు వింటూ ఉండు. ఎప్పుడూ కూడా నీకు మంచి మంచి కథలను వింటూ ఉండు. మంచి పాటలను వింటూ ఉండు. నీ మనసుకు ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ పనులన్నీ కూడా హాయిగా చెయ్యి. ఇక నీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఏదో ఒక సేవ చేస్తూ నీ కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉంటావు. నువ్వు అడిగినవన్నీ కూడా నీ బాబా నీకు ఇస్తూనే ఉంటారు. అలానే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నీ సాయి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు బిడ్డ. నువ్వు దిగులు పడకు. నువ్వు తాకినటువంటి ఈ సాయి చేతిలో బ్రహ్మాండాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయమ్మా. ఇక వాటి నుండి నీకు ఏది కావాలన్నా కూడా నీ సాయి తప్పకుండా అనుగ్రహిస్తారు. నీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. నీకు నా యందు ఎంత విశ్వాసం అయితే ఉంటుందో నాకు కూడా మీ పైన అలాంటి బాధ్యత, ప్రేమ కలిగి ఉంటాయి బిడ్డ. నువ్వు అనుకోవచ్చు, కష్టం కలగగానే అసలు ఏంటి బాబా మీరు ఇలా చేస్తున్నారు, నీకు ముందే అన్నీ తెలుసు కదా, అయినా ఎందుకు బాబా మాకు ఇలా జరిగేలా చేస్తున్నావు, అదేదో జరగకముందే నాకు వచ్చేటువంటి ఆపద నుండి మమ్మల్ని బయటపడేయచ్చు కదా అని అడుగుతావేమో. అవన్నీ కూడా కేవలం నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి ఉంటుంది. కాబట్టి అందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కాలమే వ్యవహరిస్తుంది. కాలాన్ని బట్టే మనము కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి బిడ్డ. అయినా నీకెందుకు అంత బాధ? నేను ఎప్పుడూ కూడా నీ వెనకే ఉంటున్నాను కదా. ఇక కొన్ని పరిస్థితులను మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీకు తప్పకుండా మనోధైర్యాన్ని, శక్తిని నేను ఇస్తూనే ఉంటాను. ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ విషయం, ఎలాంటి పరిస్థితి అయినా సరేనమ్మా నిన్ను దుఃఖానికి గురి చేయలేవు. నువ్వు ఏర్పరచుకున్నటువంటి భావాలు, అభిప్రాయాలు మాత్రమే, నీ ఆలోచనలు కేవలం నిన్ను దుఃఖానికి గురి చేసేలా చేస్తాయి. ఈ సత్యాన్ని గుర్తించుకొని నీ జీవితాన్ని ఆనందంగా సాగించు. నీకు అండగా నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవాన్ని, నీ సాయిని నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటాను. ఇది సత్యం బిడ్డ. నువ్వు పూజ చేయలేకపోయినా, దేవాలయానికి వెళ్ళి నన్ను దర్శించలేకపోయినా, నీ మనసులో మనసారా సాయి అని పిలువు చాలు.
నీ సాయి తప్పకుండా నీకు అందుతారు. ఆశీర్వాదం వస్తుంది. 3 రోజుల నుండి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేక నరకాన్ని అనుభవిస్తూ ఎక్కువగా ఆలోచించి అనారోగ్యానికి గురయ్యావు కదా. తప్పకుండా ఈరోజు లోపు నీకు వచ్చినటువంటి ఆ అనారోగ్యాన్ని తరిమి కొడతాను. నా ఊదిని మంచినీటితో కలిపి సేవించు బిడ్డా. తప్పకుండా ఆ వ్యాధి నీ నుండి పారిపోతుంది. మనస్ఫూర్తిగా మంచిని నింపుకో. మంచి మనసుతో ఆలోచించేటువంటి విధానం నీకు కలగాలని నీ బాబా ఎప్పుడూ కూడా నీ నుంచి కోరుకుంటారు. ఇక సంతోషంగా ఉండు బిడ్డా. నీ సాయి నీకు తోడున్నంత వరకు నువ్వు అస్సలు దిగులు పడకు, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.